స్వప్న గారు, శ్రీదేవి గారు, వారిద్దరు కూడా ఇలా భారతీయ జనతా పార్టీలో చేరేందుకు వారికి భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వక స్వాగతం పడుతూ తప్పకుండా వారి చేరిక భారతీయ జనతా పార్టీకి చాలా ఉపయోగపడుతుంది. కరీంనగర్ ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది. ఏ లక్ష్యం అనుకుంటారో ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి వారి యొక్క చేరిక 100కు 100% ఉపయోగపడుతుందని తెలియజేస్తూ వారికి స్వాగతం పడుతూ భారతీయ జనతా పార్టీలో స్వాగతం పడుతూ వేదిక పెద్దలు జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు, మాజీ డిప్యూటీ మేయర్ రమేష్ గారు, ఇతర నాయకులు, అదేవిధంగా మొట్టమొదటి సమావేశం ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రకటించిన తర్వాత మొట్టమొదటి సమావేశం ఒక మంచి కార్యక్రమం. భారతీయ జనతా పార్టీకి కార్యకర్తలకు పార్టీకి జోష్ నింపేటువంటి ఒక మంచి కార్యక్రమం ద్వారా పాల్గొనేటువంటి ప్రచారం ప్రారంభించినటువంటి మన అంజిరెడ్డి గారు ఈ రోజు మొదటి కార్యక్రమం వారు రావడం చాలా సంతోషం. వారి సత్యమణి సంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు అక్క చూడటం బాగా డేంజర్ అక్క. మొత్తం సంగారెడ్డి జిల్లాలో భారతీయ జనతా పార్టీని శక్తివంతంగా తయారు చేయడానికి ఒక మహిళా యువని కూడా ఎక్కువ కష్టపడి పనిచేటువంటి అక్క గోదరక్క అంజలి గారు కూడా వాళ్ళు స్వాగతపడుతూ వేదికటువంటి పెద్దలందరికీ గౌరవ కార్పొరేటర్లకు విచ్చేసిన మీ అందరూ కూడా సునీరావు గారి అభిమానులు అందరూ కూడా హృదయపూర్వక స్వాగతం పలుతూ నిన్న మీటింగ్ తర్వాత కరీంనగర్ ప్రజలకు పూర్తి క్లారిటీ వచ్చేసింది. కరీంనగర్ అభివృద్ధికి సహకరించినవారు, కరీంనగర్ కార్పొరేషన్ స్మార్ట్ సిటీకి నిధులు ఇచ్చిందెవరు, ఎవరు తీసుకొచ్చిందెవరు, అభివృద్ధి ఏ విధంగా జరిగిందో నిన్న సమావేశం ద్వారా కరీంనగర్ ప్రజలకు క్లారిటీ వచ్చిన తర్వాత ఎప్పుడు కార్పొరేషన్ ఎన్నికలు వచ్చాయి, ఎప్పుడు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని మేయర్ చేయాలని చెప్పి అలా కరీంనగర్ ప్రజలందరూ కసితో ఎదుర్కొంటున్న విషయం వాస్తవం. ఎందుకంటే చాలా ఇబ్బంది పడ్డామట. ఒక 10 సంవత్సరాలు అబ్బబ్బబ్బబ్బ అరే సునీల్ రావు గారు చాలాసార్లు ఫోన్ చేశారు. అరే నా కార్యక్రమం పెద్దాం అనుకుంటే మామూలు ఒప్పుకోవట్లేదే, పైసలు ఇచ్చేది నరేంద్ర మోడీ ప్రభుత్వం, కొట్టాడేది మీరు, కానీ పిలిచామంటే మామూలు పెడుతున్నారు, నన్ను కూడా రావద్దు అంటున్నారు అని చెప్పి చాలా సందర్భాల్లో నేను సునీల్ రావు గారు చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. పార్టీ పరంగా బీఆర్ఎస్ పార్టీ సునీల్ రావు గారు, నేను భారతీయ జనతా పార్టీ. కానీ అభివృద్ధి విషయంలో ప్రారంభోత్సవ విషయంలో చాలా సందర్భాల్లో సునీల్ రావు గారికి నన్ను పిలువాలని చెప్పి తప్పన ఉన్నప్పుడు కూడా రాజకీయ ఒత్తిళ్లు, సునీల్ రావు గారిని బయటేస్తాం, సునీల్ రావు గారిని దించేస్తాం, బండి సంజయ్ పిలిస్తే అని వార్నింగ్లు ఇచ్చే పరిస్థితి అప్పుడు ఉంటాయి. ఎంతదిగా ఆరోపి నేను పట్టుకొస్తే కొబ్బరికాయ కొట్టిరాను, పట్టుకొచ్చింది రండి కొబ్బరికాయ కొట్టిరాను. స్మార్ట్ సిటీ ఇన్ని పైసలు వరకేసాం. 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు స్మార్ట్ సిటీ పైసలు రాలే. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పైసలు ఇస్తే స్మార్ట్ సిటీ పైసలను డైవర్ట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఒక్క పైసలే. నేను హైదరాబాద్ లో మీటింగ్ లో గొడవ చేసిన తర్వాత సీరియస్ గా వార్నింగ్ ఇచ్చిన తర్వాత కరీంనగర్ కు వరంగల్ కు నిధులు అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం విడుదల చేసింది. నేను అప్పుడు బెదిరించిన అధికారిని వారం రోజుల కరీంనగర్ కు వరంగల్ కు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఇవ్వకుంటే బిడ్డ వారం తర్వాత మిత్తితో సహా వసూలు చేస్తా నేను వార్నింగ్ ఇచ్చిన తర్వాత అప్పుడు కేసీఆర్ విడుదల చేసిన నిధులు. అప్పటిదాకా కరీంనగర్ పైసలు రాలే. ఆ 3 లెటర్లు బయటపెట్టినా. కేంద్ర మంత్రి 3 సార్లు లెటర్ రాసిండు రాష్ట్ర ప్రభుత్వానికి, అరే మేము ఇచ్చే పైసలు ఇయ్యా కరీంనగర్ కంటే కూడా కేసీఆర్ ప్రభుత్వం ఇయ్యలే. ఆ 3 లెటర్ కూడా బహిర్గతం చేశాక అప్పుడు అన్ని కూర్చున్నారు. కానీ ఏ ఒక్క రోజు కరీంనగర్ స్మార్ట్ సిటీ అభివృద్ధి విషయంలో నన్ను పాల్గొనే అవకాశం లేకుండా వేసిన 10 సంవత్సరాలు. ఎక్కడ కనీసం కొబ్బరిగా కొట్టే అవకాశం లేకుండా వేసిన 10 సంవత్సరాలు. కనీసం ఎక్కడ ఏమంటే బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది ఎప్పుడే ప్రయత్నం చేశారు. కానీ వాస్తవాలు ఏదో నా సునీల్ రావు గారు చెప్పిన తర్వాత కేంద్ర మంత్రి గారికి వచ్చిన తర్వాత ఇలా పూర్తి క్లారిటీ కరీంనగర్ ప్రజలకు వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వల్లనే ఈ అభివృద్ధి కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి జరిగిందన్న విషయాన్ని ఇలా ప్రజలు గుర్తించారు. కాబట్టి ఇలా ప్రజలు ఎక్కడ విషయాలు నిన్న కూడా బీజేపీ అంటున్నారు. ఇవాళ ఏమైంది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో పూర్తి అవినీతి అక్రమాలకు ఒక అండగా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉండేది. ఇలా మళ్ళీ ఏమన్నా మారిందంటే ఇప్పుడు ఇంకా పోయిన దగ్గర పోయి 70 పరిస్థితి. ఇలా రోజుకో విషయాన్ని పైకి తీసుకొస్తూ ఇవాళ అర్థం పడుతున్న విషయాన్ని బయట తీసుకొచ్చి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో
కాంగ్రెస్ పార్టీకి అదే చెప్తున్నది. రేవంత్ రెడ్డికి గురువు ఎవరంటే కేసీఆర్ గురువు. కేసీఆర్ ఏం చేసిన సేమ్ అదే రేవంత్ రెడ్డి చేస్తున్నారు. రేవంత్ రెడ్డి చేస్తున్నారు తప్ప రేవంత్ రెడ్డి గారి పండితనంలో కొత్తదనం అనేది ఎక్కర్లేదు. మీరు చూడండి, మొన్నటిదాకనేమో ఫస్ట్ ఏమో ఫామ్ హౌస్ కేసు అన్నాడు, డ్రగ్స్ కేసు అన్నాడు, అది వీకింది. తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసు అన్నారు, అది వీకింది, వాళ్ళు రాలే. కాళేశ్వరం కేసు అన్నారు, అది పోయింది, వాళ్ళు రాలే. మళ్ళీ ఒక్కొక్క కేసు తీసుకొస్తారు, మళ్ళీ కనబడదు. మరి ఏమైతే ఫోన్ ట్యాపింగ్ కేసు పోవడానికి కదా, ఇప్పుడు ఎక్కడ పేపర్ కనబడుతుంది ఫోన్ ట్యాపింగ్ కేసు. ఇక చూడు కేటీఆర్ కేసీఆర్ కూడా రేపే అరెస్ట్ అని చెప్పి ఈయన మాట్లాడారు, వాళ్ళు మాట్లాడారు. మళ్ళా 15 రోజుల నుంచి ఫోన్ ట్యాపింగ్ కేసు లాపత అరెస్ట్ ఉష్కా క్యాప్ ఇక మనుషులు ఫోన్ ట్యాపింగ్ ఎవరు మాడుతున్నారు, ఇక బంద్. ఇక మళ్ళీ చేసినప్పుడు దావోస్ స్టార్ట్ అది. ఇక ఈ దావోస్ అని మళ్ళీ 15 రోజులు దావోస్. ఎందుకంటే ఫస్ట్ కాళేశ్వరం రాగానే కేసీఆర్ ఢిల్లీకి పైసలు పంపాడు. కాంగ్రెస్ పార్టీ ఆధినాయకత్వానికి పైసలు పంపితే కప్పం గుట్టయిపోయాడు. కాళేశ్వరం కేసు విచారణ పెడుతుంది, టైంపాస్. తర్వాత ఫామ్ హౌస్ కేసు రాగానే మళ్ళీ బీఆర్ఎస్ ఢిల్లీ వేరు, మళ్ళీ ఇంకో కాంగ్రెస్ పార్టీ నిలబట్టారు, మళ్ళీ పైసలు ఇచ్చారు. ఫామ్ హౌస్ కేసు అటే వికింది. తర్వాత మళ్ళీ డ్రగ్స్ కేసు వచ్చింది. డ్రగ్స్ కేసు రాగానే మళ్ళీ ఢిల్లీ వేరు, మళ్ళీ పైసలు అప్పైపోయారు. డ్రగ్స్ కేసు అటే వికింది. ఇప్పుడు మొదలాక ఫోన్ ట్యాపింగ్, మళ్ళీ 15 రోజులు ఫోన్ ట్యాపింగ్ లేదు. అరే ఫోన్ ట్యాపింగ్ చేసుకొని లోపడేయాలని చెప్పి మేమంటుంటే, ఆధారాలు ఉన్నాయని చెప్పి మీరన్నారు. ఇలా ఎందుకు కొడతలేరు కదా, ఎందుకు మాడతలేరు కదా, దాని గురించి వేరు. ఇక మళ్ళా మధ్యలో ఏమొచ్చింది, ఈ ఫార్ములా కారేసి వచ్చింది. ఈ కేసు రేపు అరెస్ట్. ఈ ఫార్ములా కేసులో ఈ అరెస్టు తప్పదని చెప్పి టీవీలో చచ్చిపోతున్నారు, బ్రేకింగ్ పెట్టలేక చచ్చిపోతున్నారు. పేపర్లో ఫ్రంట్ పేజ్ చేస్తారు, బ్రేకింగ్ ఇస్తారు, 2 రోజులు అదే బ్రేకింగ్ నడుస్తుంది. ఇక మళ్ళా తెల్లారి మళ్ళీ కనబడేది, వాళ్ళు మాట్లాడరు, వీళ్ళు మాట్లాడరు. ఈ ఫార్ములా కార్ రేసులో ఇవాళ కేసీఆర్ కొడుకు మీద ఆరోపణలు చేసిర్రు, ముఖ్యమంత్రి గారు ఆరోపణ చేసిర్రు, మంత్రులు ఆరోపణ చేసిర్రు, ప్రభుత్వం ఆధారాలు ఉన్నాయని చెప్పారు. ఆధారాలు ఉన్న తర్వాత కేసీఆర్ కొడుకును అరెస్ట్ చేయడానికి మీకున్న ఇబ్బంది లేదు. మళ్ళా మొన్న ఢిల్లీ వెంట మళ్ళీ పైసలు తెచ్చింది. ఇక మళ్ళీ ఈ ఫార్ములా కేసు మాట్లాడుతున్నారు, 10 నుంచి కూడా మాట్లాడారు. ఇక నువ్వు కేసీఆర్ కొడుకు మీద విచారించమంటే ఇక గ్రీన్ కోర్ సంస్థ మీద విచారణ చెప్తారండి. గ్రీన్ కోర్ సంస్థ మీద ఏసీపీ దాడులు చేశారు. మరి ఏం చేసావు ఏసీపీ దాడులు చేసి? అదొక పెద్ద సంస్థ, అనేక విషయాల్లో సమాజంకు ఉపయోగపడే కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. ఇలా ఆ సంస్థ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం వస్తున్నది. ఇటువంటి సంస్థల మీద దాడులు చేస్తే, ఇటువంటి సంస్థలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే, ఆ సంస్థలు ఏం చేస్తున్నాయి, తెలంగాణ ఇష్టపడి వేరే రాష్ట్రంలో వ్యాపారం చేస్తే ఇలా ఆదాయం ఎవరికి నష్టమవుతుంది? తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం నష్టం జరుగుతుంది. ఇవాళ గ్రీన్ కోర్ సంస్థ నుంచి కాంగ్రెస్ పార్టీకి పైసలు ముట్టలేదా చెప్పాలా? రేవంత్ రెడ్డి గారిని సవాల్ చేస్తున్నా, గ్రీన్ కోర్ సంస్థ నుంచి కాంగ్రెస్ పార్టీకి పైసలు ముట్టినాయా ముట్టలేదా? ఇంతవరకు ఒక్క పైసా ముట్లే అని చెప్పి నువ్వు ప్రమాణం చేయి. కాంగ్రెస్ పార్టీ సవాల్ సిద్ధమా? గ్రీన్ కోర్ సంస్థ నుంచి కాంగ్రెస్ పార్టీకి చందా రూపేణ ఫండింగ్ ఏదో రకంగా పైసలు ముట్టాయా ముట్టలేదా? పైసలు తీసుకుని బరాబరే. అరే కామన్ ఎవరు తీసుకుంటారు? భారతీయ జనతా పార్టీ తీసుకుంటారు, టీఆర్ఎస్ వాళ్ళు తీసుకుంటారు, కాంగ్రెస్ వాళ్ళు. పార్టీని నడపాలంటే వాళ్ళ వీళ్ళ సహకారంతో ఎత్తి చేస్తాయి. పార్టీ నడిస్తే ఎవరు జేబులో కూడా పైసలు పెట్టారు, కానీ పైసలు తీసుకుంటారు. మళ్ళీ అదే సంస్థని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. ఇలా ఈ ఫార్ములా అట్లయిపోయింది, డ్రగ్స్ కేసు ఇట్లయిపోయింది. ఇలా ఏమైంది? ఇలా మన దావోస్, నేనేమంటున్నాను, దావోస్ వేరే దేశం పెట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మంత్రులు వేసుకొని టై కట్టిరు, షూట్ వేసుకొని పోయారు. ఆడ ఏం చేశారు? 2 రాష్ట్రాల మధ్య, 2 అందరి వ్యాపారస్తుల మధ్య, మన మధ్య ఒప్పందం అంట, ఎంఓయూ చేసుకున్నారట. ఆ 2014 నుంచి ఇప్పటి వరకు ఎంఓయూ నిజంగా వీళ్ళు చెప్పింది వాస్తవం అయితే 5 లక్షల కోట్ల వ్యాపారం జరగాలి, ఇక్కడ పెట్టుబడులు రావాలి. ఒక్క పైసా రాదే. మీరు అందరూ కూడా టీవీలో చెప్ప తెలంగాణకు గిన్ని పెట్టుబడులు వస్తున్నాయి. నేనేమంటున్నా అంటే 2014 నుంచి ఇప్పటి వరకు ఈ దావోస్ కు గతంలో కేసీఆర్ కొడుకు వేరు, ఆ ప్రభుత్వంలో వేరు, కాంగ్రెస్ పార్టీ వచ్చాక ఇదే రేవంత్ రెడ్డి గారు 2వ సారి వేరు. ఆ ప్రభుత్వం గాని ఈ ప్రభుత్వం గాని దావోస్ పోయినప్పుడు ఇంతవరకు వచ్చిన పెట్టుబడులని, ఎన్ని కంపెనీలు దేశానికి తెలంగాణ రాష్ట్రానికి వచ్చినాయి, ఎన్ని లక్షల పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రంలో పెట్టిర్రు, ఎన్ని వేల మందికి, ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయో శ్వేత పత్రం విడుదల చేసే దమ్ము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఉందా? చాలా బీఆర్ఎస్ వాళ్ళు కూడా మీద చేయని
2014 నుంచి ఇప్పటి వరకు ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఎన్ని కంపెనీలు వచ్చినాయో శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము మీకుందా? కేవలము ఈ ఫార్ములా కార్ రేస్ నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఇలా ఈ దావోస్ దుకాణం స్టార్ట్ చేసే విషయం వాస్తవం. ఇలా ఎందుకు చర్య కేసీఆర్ కుటుంబం మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ? ఎందుకంటే ఇద్దరు ఒకటే, వీళ్ళు కేసు బయటపడితే వాళ్ళు కేసు బయటపడతారు, వాళ్ళు కేసు బయటపడతారు, వీళ్ళు కేసు బయటపడతారు. ఇద్దరు రెండు పార్టీలు అవినీతి పార్టీలే. రెండు పార్టీలు అడ్డమొత్తం అవినీతి కేరా ఫండర్స్ గా మారింది కాబట్టి ఒకరి మీద ఒకరు చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నది వాస్తవం. రుడుగా ఫీజులు ఎవరు పట్టిస్తలేరు, కాలేలని మొత్తుకుంటూ యాజమాన్యాలు మొత్తుకుంటున్నాయి. పిల్లలకు టీసీలు ఇవ్వమంటే టీసీలు ఇస్తలేరు, మెమోలు ఇవ్వమంటే మెమోలు ఇస్తలేరు. అటు పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, ఇటు కాలేజీ యాజమాన్యాలు ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ 7,000 కోట్లు వాళ్ళకి ఇవ్వడానికి కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ దగ్గర పైసలు లేవు. ఆరోగ్యశ్రీ హాస్పిటల్ పోతే, ప్రభుత్వ హాస్పిటల్ పోతే పేదలు ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకొని పోతే కనీసం అక్కడ పైసలు కట్టలేదా? ఆరోగ్యశ్రీ పైసలు ఇవ్వకపోతే బిల్లు కట్టకుంటే ఇలా పేదలకు వైద్యం అందుతలేదు. ఇటు ఫీజులు ఏమని పడిస్తున్నారు, యాజమాన్యాలు బాధపడుతున్నాయి, స్టూడెంట్స్ బాధపడుతున్నారు. ఆరోగ్యశ్రీ పైసలు ఇవ్వకుంటే వైద్యం అన్నాక పేదలు ఇబ్బంది పడుతున్నారు. ఇక మాజీ సర్పంచులు, తాజా మాజీ సర్పంచుల పైసలు ఇవ్వమంటే దానికి పైసలు, ఉద్యోగాలు ఇవ్వమంటే దానికి పైసలు. మా అక్కలకు మీకు ఇంతమంది అక్కల 2,500 రూపాయలు ఇస్తారని మీ అందరికీ. మీ 2,500 రూపాయలు అకౌంట్ పడ్డే అక్క మీకు ఇచ్చారు ఎవరైనా? 2,500 రూపాయలు ఇస్తారని ఓటేసారు. మీరు తులం బంగారం ఇస్తాంటే ఓటేసారు కదా, మీ స్కూటీ ఇస్తాంటే ఓటేసారు కదా. ఒక్క పైస లేదు, ఒక్క పైస లేదు. ఇక మా అమ్మల, మా పెద్దమ్మలకు, తాతలకు, అమ్మలకు ఏమో 4,000 రూపాయలు ఆస్తారా పెన్షన్ ఇస్తారు. ఒక్కరికైనా వచ్చింది ఎవరికైనా? అంటే మీకు అయిపోయి పిల్లలకు చదువుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తారు. అంటే ఏమైంది? ఇంద్రమ్మ ఇల్లు అన్నాను కొత్తగా. బిడ్డ ఇంద్రమ్మ ఇల్లు అని పేరు పెడితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క ఇల్లు రాసి పెట్టుకోండి. ఇచ్చేది ప్రధానమంత్రి ఆవాస్ యోజన. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణ రాష్ట్రానికి ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పక్కకు పెట్టి ఇంద్రమ్మ ఇళ్ల పేరుతో మళ్ళా గ్యాంబ్లింగ్ చేసే ప్రయత్నం చేస్తే ఒక్క ఇల్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు. రేషన్ కార్డుల మీద నరేంద్ర మోడీ గారి ఫోటోలు ఇచ్చేది, రేషన్ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, మీకు బియ్యం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, ఒక్క పప్పులు ఉప్పులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు రేషన్ కార్డులు ఇవ్వమంటే రేషన్ కార్డుల మీద ముఖ్యమంత్రి గారు ఫోటో పెడతారు, కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ ఫోటో పెడతారు. ఎవరు జాగిరి? ఇచ్చేది నరేంద్ర మోడీ గారు, ఫోటోలు మాత్రం వీళ్ళు పెట్టుకుంటారు. రేషన్ కార్డుల మీద నరేంద్ర మోడీ గారి ఫోటోలు లేకుంటే మీకు రేషన్ కూడా రాసి పెడతారు. పేదలకు డైరెక్ట్ ఇస్తాం, ఎట్టియాలని ప్లాన్ చేస్తాం. మేము పేదలకు అన్యాయం చేయం. మేము ఇల్లు ఇచ్చే విషయంలో పేదలకు అన్యాయం చేయం. ఎట్లా పేదలకు డైరెక్ట్ ఇల్లు ఇవ్వాలో దాని విషయంలో ఆలోచిస్తే మీ ప్రభుత్వం బర్బాద్ అయితే విషయాన్ని గుర్తుంచుకోవాలి. రేషన్ కార్డుల విషయంలో, ప్రధానమంత్రి ఆవాస్ యోజన విషయంలో పేదలకు ఇల్లు ఇచ్చే బాధ్యత మాది, పేదలకు రేషన్ ఇచ్చే బాధ్యత మాది. కానీ పేర్లు మార్చి, ఫోటోలు మార్చి మీ పథకాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే కేంద్ర ప్రభుత్వం ఊరుకోదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. పైసలు మనై, పేరు మాత్రం కర్రీమేళ బీఆర్ఎస్ చెప్పుకుంటే కాంగ్రెస్ మళ్ళీ చెప్పుకుంటారు. వాళ్ళు 30,000 కోట్లు మిత్తి కడుతున్నారు సంవత్సరానికి. కాంగ్రెస్ 30,000 కోట్లు సంవత్సరం లోపలనే మిత్తి కడుతున్నారు. ఇప్పటికే దాదాపు అప్పులు చేసి పొట్టు అప్పులు చేస్తున్నారు. ఇవాళ కేసీఆర్ 6 లక్షల కోట్లు అప్పు చేసిందంటే బీఆర్ఎస్ సంవత్సరం లోపల అప్పు చేస్తున్నారు. మీరు 3 సంవత్సరాల లోపలనే 5 లక్షల కోట్లు అప్పు చేస్తున్నారు. ఈ అప్పు ఎవరు కట్టాలి? మనమే కట్టాలి, మనమే కట్టాలి, మనమే